ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నిజంగా అలాగే ఉన్నారండి శ్రీరామచంద్రుల్లాగా? శ్రీరామచంద్ర సినిమాకి సంబంధించినంత వరకు అలాగే ఉన్నానండి. అవునా? మీరు నమ్మండి నమ్మకపోండి. కాన్ఫిడెంట్ ప్రామిస్ చేస్తా. అంతేనా? ఎవరినైనా అడగండి. కాదే నేను అంటుంది ఎవరినైనా అడగండి. ఒక పాపులర్ స్టార్గా. అవును. అంటే మామూలు ఊరికి ఎలా డబ్బకి ఏదో జూనియర్ ఆర్టిస్ట్లు ఆడలు కాదు, ఏదో ఒకటి రెండు సినిమాలు చేయటం అది కాదు. నా పక్కన యాక్ట్ చేసినటువంటి ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా, లేడీ ఆర్టిస్టులు. అవును. అది కాన్ఫిడెన్స్ చెప్పగలను. అంతేనా? ఓకే. బట్ మీరు ఒక విషయం మీరు గమనించారు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను మీ కెరీర్కి నేను డైరెక్ట్ విట్నెస్. కానీ చాలా కాంట్రవర్సీలు వచ్చేవి సార్ మీ మీద. ఎన్నండి బాబు. తాగుతూ షూటింగ్ చేసి డైరెక్టర్ కొట్టాడు, పక్క అమ్మాయిని ఏదో అన్నారండి, ఆ అమ్మాయి కొట్టింది. ఇలాంటి పుకార్లు ఎన్ని. తెల్లవాళ్ళు తాగుతాడు, ఓ వ్యభిచారాలు చేస్తాడు, తెగ తిరుగుతాడు. ఇవన్నీ ఎలా వచ్చేసారు అవన్నీ? ఏమంటే పళ్ళున్న చెట్టుకి గడ్డేస్తారండి. రాళ్ళు, కాయలున్న చెట్టుకే రాళ్ళు అంటారు. అట్లాగే అంతే అవి అని నేను అనుకుంటున్నాను. అంతే. ఓకే. నేనేం పెద్ద పద్ధతిని కాదు, నాకు సినిమాకి సంబంధించినంత వరకు నా బిహేవియర్ అది. ఓకే. సినిమాల వరకు మీరు జాగ్రత్తగా ఉన్నారు, బయట ఎలా ఉన్నారు? లేకపోతే ఎట్లా ఉంటుందండి కెరీర్ ఇది. ఓకే ఓకే సార్, ఒక మాట గుర్తుంచుకోండి, భగవంతుడు మనలో కూడా కొద్దిగా గొప్ప మంచి లేకపోతే ఆ పుల్లు ఇవ్వడు. అంతేలేండి. ఆ కెరీర్ ఇవ్వడు. తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఆ రెండు ఉన్నవాడే కోట. ఓకే. అది నేను గ్యారంటీగా ఒప్పుకుంటా. ఎంతమంది లేరండి మహానుభావులు. అంటే మీరు టాలెంట్ మీద షైన్ అయ్యాని అనుకోవట్లేదు ఎప్పుడు కూడా? ఆ టాలెంట్ ఇవ్వడం కూడా భగవంతుడి కృపే. అది కూడా అదృష్టంలో భాగం అంటారా? మరి కాదు మరి. నాతో నాటకాలు వేసిన వాళ్ళు లేరు. అవును. నాతో యాక్ట్ చేసిన వాళ్ళు లేరు. ఎంతమంది ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారు. మరేది ఆవగింద ఉండబట్టే. మీరు కొంతమంది, మీరు భరణి. కాబట్టి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కెరీర్ వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను క్లియర్గా చెప్పగలను. ఓకే. అంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ఇవాళంటే ఛానల్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆ రోజుల్లో అయినా తోటి వాళ్ళన్నా అడుగుతారు కదా, అంటే రాత్రి ఏంటంటే జరిగిందంట అని, లేకపోతే ఆడు కొట్టాయంట, లేకపోతే ఇది అన్నారట, నిన్న తాగి వెళ్ళామంటే ఇట్లాంటివి అడుగుతారు కదా. అవును. రోజు వాళ్ళని చెప్పండి. చర్చ అయితే జరుగుతుంది కదా. జరుగుతుంది. అవును. ఒకసారి మాత్రం పర్లేదు అనుకుంటాను, చెప్పండి, అన్ని ఓపెన్ అయిపోతున్నాయి ఇవాళ రేపు. ఏం పర్లేదు, ఏముంటుంది, ప్రతిదీ మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. ఓ రోజు మధ్యాహ్నం దాకా నీకు షూటింగ్ లేదన్నారు. సరే అని చెప్పి ఖాళీ అని కూర్చున్నా. పాపం చచ్చిపోయినాడు ఎంఎస్ నారాయణ. ఏంటి అన్నగారు మధ్యాహ్నం ఎప్పుడో షూటింగ్ ఏది ఖాళీ లేదు అంటారంటే, రండి అన్నంటే సరే అని చెప్పి ఇద్దరం కలిసి కాసేపు మందేసి అనుకోకుండా కవర్ చేశారు షూటింగ్కి. చిరంజీవి గారు క్యాకులు వేశారు, బుద్ధి లేదు వెళ్ళండి, ఇంత క్యారియర్ ఉన్నవాడు నీకు పాలు పుడతాయి రావడం ఏంటని. ఇట్లా మరి నిజమే కదా, తప్పు కదా. ఏ సినిమా అండి అది? జ్ఞాపకం లేదు నాకు. చిరంజీవి గారి కాంబినేషన్ ఆ సినిమా కాదనుకుంటాను. బట్ ఆయనకి తెలిసి కేకలేసారా మీ మీద? కేకలేసేది అనుకుంటా, అట్లాంటిది అది మొత్తానికి. ఆయన కేకలేయడం జరిగింది. అంటే మంచిగా, అదేలేండి, మంచి ఆర్టిస్ట్ నువ్వు, అదే కెరీర్ పాడవుతుంది, బడి ఏంటిది 10 మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అని కేకలేసాడు. అదే మీ అభివృద్ధిని ఆశించి చెప్పిన అంటే మొదటి నుంచి బాగా అమేజింగ్. నేను మా జనరల్గా ఆర్టిస్టులకు కూడా చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి హౌ కోటర్ డస్ ఎ సీన్, హౌ హీ గెట్స్ ఇన్ టు ఎ సీన్, హౌ హీ ఎమోట్స్, హౌ హీ ఇంటరాక్ట్స్, అన్నీ ఒక సూపర్లేటివ్గానే ఉంటుంది. ఏదో మాట వచ్చింది కాబట్టి అని చెప్పట్లేదు. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్.
కానీ మీరు ఆ టైంలో మనీ టైంలోనో ఏదో టైంలో ఆ సినిమా టైంలో ఆయన సెట్కి ఒకసారి తాగి వచ్చినందుకు కానీ ఇంక ఎప్పుడు నేను తీసుకోను అని అలాంటి విషయం మనం మాట్లాడుకోపోతే బెటర్. అది కాదు ఎవ్రీబడి హ్యాస్ డార్క్ కార్నర్స్. ఓకే సరే. అండ్ ఓకే, మొన్న బ్రహ్మాజీ గారిని అడిగాను నేను ఇదే క్వశ్చన్, మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను. అంటే ఒక ఆర్టిస్ట్ తన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక 2 పెగ్గులు వేయడము కరెక్టా కాదంట? ఆర్టిస్ట్ కెపాసిటీ మీద ఉంటుంది. మందు తాగడం తప్పే కదా, మందు తప్పు కాదు. యాక్ట్ చేయడం, మందు తాగి యాక్ట్ చేయడం ఎందుకు యాక్ట్ చేయకూడదు? ఇఫ్ యూ కెన్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇవాళ ఇండియాస్ బెస్ట్ యాక్టర్ నిన్నే జరిగింది టాపిక్, విచిత్రంగా దీన్ని కనెక్ట్ చేసాడు. ఓకే, ఇక బెస్ట్ ఇలాంటి టాపిక్ జరిగింది కరెక్టా సార్ అని ఒక యాక్టర్, ఒక హీరో అడిగాడు నన్ను సెట్లో. ఓకే, దేనికి నేను సమాధానం చెప్పాను. 3 Idiots అనే సినిమా, ఇట్స్ ఎ క్లాసిక్, ఇట్స్ ఎ ఇండియన్ క్లాసిక్. ఫారెన్ సినిమాలు, కొరియన్ సినిమాలు, యూరోపియన్ సినిమాలు, ఇరాన్ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్లతోటి తీసిన సినిమా కాదు. మన జెన్యూన్, మన సీడ్ అది, మన ప్లాంట్ అది. చేతన్ భగత్ నావల్ కానీ ప్లస్ రాజీవ్ కుమార్ ఇరానీ దాని స్క్రీన్ ప్లే కానీ అండ్ హౌ అమెరికన్ ఎలివేటెడ్ టు ఎ డిఫరెంట్ లెవెల్ ఆ మేకింగ్లో ఉంది. షప్స్ మీద కూర్చొని వీళ్ళ ఫ్యూచర్లో డిసైడ్ చేసుకుంటున్నప్పుడు తాగుతా మాట్లాడుకుంటారు. సో అమెరికన్ ఇన్సిస్టెడ్ ఒక పెగ్ వేసి చేద్దాం, బికాజ్ మన ఒరిజినల్ సెల్ఫ్లో వస్తున్నాయి, జెన్యూన్ సెల్ఫ్ రావాలి. ఓకే, జెన్యూన్ సెల్ఫ్ రావాలంటే వీ షుడ్ లూజ్ దట్ లిటిల్ బిట్. బట్ మందు ఒక పెగ్గు 2 పెగ్గులు తాగిన తర్వాత కంట్రోల్లో ఉండగలవా నువ్వు? ఓన్లీ ఫోకస్డ్గా ఉండగలవా? లేదు ఆ ఇంటాక్సికేషన్లో వేరే అదో విషయాలు, చెత్త విషయాల వైపు వెళ్తావా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అంటే దానికి క్యారెక్టర్ కావాలి, ఎస్, ఒక స్టాండర్డ్ థింకింగ్ కావాలి, ఒక కెపాసిటీ కావాలి, ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. అది లేకుండా జనరలైజ్ చేయలేము దీన్ని. అంతఃపురం సినిమాలో జగపతి చేసిన 5 రోజుల పాటు ఎవ్రీ 2-3 అవర్స్గా టెకీలా ఇచ్చి ఉన్నాను, నేనే ఇచ్చాను. నువ్వు తాగిది ఇది వేసే షార్ట్ పెడుతున్నాను, బికాజ్ యూ కెన్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. బట్ ఆ టెకీలా వల్ల కొన్ని ఇన్హిబిషన్స్, కొన్ని మాస్కులు వెళ్ళిపోయినాయి బయటికి. సో ఎందుకు అంత ఇప్పటికీ ఎందుకు మాట్లాడతారు అంతఃపురం జగపతి బాబు గురించి? అంత టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆ జోన్లోకి తీసుకెళ్ళటం డైరెక్టర్ రెస్పాన్సిబుల్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డైరెక్షన్. మేక్ ద ఆర్టిస్ట్ టు ఎమోట్. Don't make him imitate you, or don't make him imitate somebody else. Let him emote and how you will emote. ఓకే, అంటే ఓకే, అంటే మీ దృష్టిలో ఇప్పుడు తాగకుండా అదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు గొప్ప నటుడా? ఓకే, అసలు గొప్ప నటుడా అని అంటే జనాల్ని కరెక్ట్గా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలిగినోడు గొప్ప నటుడు. అది తాగినా తాగపోయినా అది మనం డిసైడ్ చేయలేం, తాగటం తాగకపోవడం కాదు. అసలు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. వీడి దేవుడు లేదా వీడు గొప్పవాడు, బాగా చచ్చిపోతున్నాడు. అది అసలు ఏమీ నాన్ యాక్టర్స్ కూడా కనెక్ట్ అవుతారు జనంతో. యాక్టింగ్ అనేది మన పర్స్పెక్టివ్ అక్కడ, బట్ అక్కడ థియేటర్లో జరుగుతున్నది యాక్టింగ్ కాదు. దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ నాట్ వాట్ యూ సీ ఆన్ ద స్క్రీన్, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ వాట్ దట్ స్క్రీన్ ఈజ్ క్రియేటింగ్ ఇన్ అవర్ మైండ్. దట్ ఈస్ సినిమా.